చూద్దాం ఒకసారి చూడండి. ఒకడు తాను చేయబోచున్నది హృదయములో యోచించుకునెను, యెహోవా వాని నడతను స్థిరపరచున్నాడు. కనుక తను ఏమైతే చేయబోతూ ఉన్నాడో హృదయంలో ఏం చేస్తాడు? ఆలోచన, యోచించుకోవడం అంటే ఏంటి? ఆలోచన చేస్తూ ఉంటాడు. నీవేవైతే చేయబోతూ ఉన్నావో నీవెవరితో చెప్పకపోయినా నీ హృదయం ఏమనుకుంటావు? రేపు ఇలాగ చేయాలి, ఎల్లుండి ఇలా చేయాలి, ప్రార్థనకు ముందే పనులన్నీ చేసేసుకోవాలి, ప్రార్థన టయానికి నేను వెళ్ళిపోవాలి, టైం అంతా కూడా సమయాన్ని మనం కేటాయించుకోవాలి అని నీ హృదయం అనుకుంటావు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? యెహోవా వారి నడతను స్థిర పరీక్షను. హల్లెలూయా. కనుక ఇలాగ ఆలోచించినటువంటి వారు నడక మీద దేవుని ప్రియమైన బిడ్డరా దేవుని కృప ఉంటుంది. ఎందుకనంటే వారు మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు కనుక వారు చేసినప్పుడు మంచిది అని దేవుడికి తెలిసినప్పుడు దేవుడు వారికి తోడయ్యుండి వారి నడతని వారి యొక్క ఆలోచనని అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తారంటే వారిని స్థిరపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ ఆలోచన ఏమున్నా కూడా నీ ఆలోచన అది మంచిది అయినప్పుడు దేవుడు తప్పకుండా నీ ఆలోచనకి ఆయన సహాయము అందిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక సామెతల గ్రంథము 20 అధ్యాయము 24 వచనాన్ని ఒకసారి మనం అప్పుడు చూసారా? ఒకరి నడతలు యెహోవా వశం. కనుక దేవుడికి నచ్చినట్లుగా మనం ఉన్నాం అనుకోండి, దేవుడికి నచ్చినట్లుగా మనం నడుస్తూ ఉంటే దేవుడు కూడా ఏమనుకుంటాడు? ఆనందించి నిజమే కదా, నా కుమారుడు నా కుమార్తె లేకపోతే నాకు నచ్చినట్లు వీళ్ళు చేస్తూ ఉన్నారు,